హాయ్ హలో మీరు చూస్తున్నారు వంశీ టెక్ ఇన్ఫో. సో ఇదైతే మన ఛానల్ న్యూ టైటిల్ ఇంట్రో. సో ఇవాళ వీడియో ఏంటంటే నోవా లాంచర్. ఇది చాలామంది చూసే ఉంటారు, వాడే ఉంటారు, కానీ అందరికీ అన్కంఫర్టబుల్గా అనిపించుంటుంది. సో ఇవాళ నేను దీని సెటప్ ఎట్లాగో చెప్పబోతున్నాను. ఇందులో డార్క్ మోడ్ ఉంటుంది, డే లైటింగ్ మోడ్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. సో మనకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు. ఓఎల్ఈడి డిస్ప్లేస్ అయితే నైట్ మోడ్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో ఐకాన్ షేప్స్ మార్చుకోవచ్చు, డిఫరెంట్ సైజెస్ పెట్టుకోవచ్చు, అండ్ టైటిల్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఇందులో డిఫాల్ట్లో డక్ గో సెర్చ్ ఇంజిన్ వస్తుంది. లేదు మనకు ఇది వద్దు అనుకుంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ పెట్టుకోవచ్చు. అలాగే ప్లేస్టోర్లో ప్రతి యాప్ని మనం సెర్చ్ చేయొచ్చు, ఇన్స్టాల్ అయిందైనా ఇన్స్టాల్ కాందైనా. సో ఇదైతే డక్.గో మనకు వద్దనుకుంటే అన్చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే వెడ్జెట్, మెయిన్ హోమ్ స్క్రీన్ వెడ్జెట్. ఇది అసిస్టెంట్ అలాగే ప్లే స్టోర్ రెండింటికి పర్మిషన్ ఇచ్చుకుందాం, ఎందుకంటే నాకు ఫిక్సింగ్కి ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇచ్చుకుంటున్నాను. అలాగే హోమ్ స్క్రీన్ వెడ్జెట్ యాడ్ చేద్దాం. సో ఇదైతే వెడ్జెట్, అలాగే దీన్ని యాడ్ చేశాను. అండ్ దీన్ని రీసెట్ చేసుకుందాం. డిస్ప్లేకి అన్నీ కనిపించాలి కాబట్టి కొద్దిగా అనలైజ్ చేసుకుందాం. అలాగే ఇందులో ప్రజెంట్ వెదర్ అయితే చూపించడం లేదు, కరెంట్ వెదర్ పెట్టుకుందాం. లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది, ఇచ్చేద్దాం. ఓకే, ఎంతటితో వెడ్జెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏ యాప్ని సెర్చ్ చేయాలన్నా సెర్చ్ బార్లో సెర్చ్ చేయొచ్చు. అలాగే ఇది సో ఇదైతే వెదర్ వచ్చి ఆక్టివ్ వెదర్ నుంచి వస్తుంది. సో డీటెయిల్స్ పక్కాగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు సెర్చ్ బార్లో మనకు కావాల్సిన దేన్నైనా సెర్చ్ చేయొచ్చు. ఇంటర్నెట్ కానీ, సెట్టింగ్స్ కానీ, యాప్స్ కానీ, దేన్నైనా. ఇప్పుడు డెస్క్టాప్ గ్రిడ్ గురించి చూద్దాం. ఇందులో 7x5x7 పెట్టుకున్నాను. ఇందులో ఎడ్జ్ బార్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ఐకాన్ సైజెస్ అండ్ షేప్స్ గురించి పెట్టుకోవచ్చు. అలాగే షాడోస్ అండ్ ఇందులో ఎడ్జెస్ గురించి కూడా చెప్పినాను. ఇందాక పెట్టుకుంది మనం డెస్క్టాప్ వెడ్జెట్, ఇది వచ్చి ఆండ్రాయిడ్ వెడ్జెట్. సో ఇదైతే ఆండ్రాయిడ్ వెడ్జెట్. ఇందులో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు, ట్రాన్స్పరెంటా, బ్లాకా, గ్రీనా. సో లేదు ఇవన్నీ డక్.గో ఇంజిన్ మార్చుకుందాం అనుకుంటే మార్చుకోవచ్చు. అలాగే ఇందులో ఇవన్నీ మనకు వద్దు, మనకి రిస్క్, మనకు అలవాట్లు లేని అంటే డైరెక్ట్లీ గూగుల్ అని పెట్టుకోవచ్చు. గూగుల్ యాప్స్ అన్నీ ఇందులో వర్క్ చేస్తాయి, సెర్చ్ ఇంజిన్ అన్నీ. సో డైరెక్ట్లీ యూస్ గూగుల్ యాప్స్ అని ఉంటుంది. సో ఇది ఇచ్చామంటే డైరెక్ట్ అన్ని యాప్స్ గూగుల్స్లోనే వస్తాయి. గూగుల్ లెన్స్ కానీ అన్నీ ఇందులో ఉంటాయి. సో అలాగే వాల్పేపర్ స్క్రోల్, ఇది వచ్చి మనం లెఫ్ట్ ట్రైన్ చేస్తే ఆల్మోస్ట్ యాప్ వాలెట్ వస్తుంది. అలా కాకుండా వాల్పేపర్ రొటేట్ అవుతుంది, రివర్స్ అవుతూ ఉంటుంది. సో పేజ్ ఇండికేటర్, ఇది వచ్చి 3 డాట్స్ పెట్టుకోవడం బెస్ట్. యాప్ ఐకాన్, హోమ్ స్క్రీను, లాక్ లేఅవుట్ వచ్చి మీరు మొత్తం సెటప్ చేసుకున్న తర్వాత పిల్లలు ఉంటే మీ కస్టమైజేషన్ చేసిన ఐకాన్స్ మార్చుకోకుండా ఉండేదానికి లాక్ వెడ్జెట్ని వాడండి. అలాగే వెడ్జెట్ క్లీనప్, ఓకే, ఇవన్నీ లైట్. ఇందులో బెస్ట్ ఏంటంటే ఒక యాప్లో 3 యాప్స్ గెస్టర్స్ పెట్టుకోవచ్చు. ఎడిట్ కొట్టి తర్వాత స్క్రోల్ అప్ పెట్టుకొని ఇందులో మనకి కావాల్సిన నోవా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు, లేదా యాప్స్ పెట్టుకోవచ్చు, లేదా షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు. షార్ట్ కట్స్ అంటే చెప్తాను. అలాగే నేనైతే యాంపియర్ పెట్టాను. సో ఇందులో మీకు ఏ కావాలన్నా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు కాంటాక్ట్స్ పెడుతున్నాను. కాంటాక్ట్స్ పెట్టి ఇప్పుడు ఏంటంటే స్వైప్ అప్ చేస్తే యాంపియర్ ఓపెన్ అవుతుంది. అలాగే స్వైప్ డౌన్ చేస్తే కొంచెం అలవాటు అవ్వాలి. స్వైప్ డౌన్ చేస్తే కాంటాక్ట్స్ ఓపెన్ అవుతాయి. లేదు ట్యాప్ చేస్తే, ప్రెస్ చేస్తే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. అలాగే దీన్ని మార్చి చూద్దాం. స్వైప్ డౌన్ చేస్తే ఐడిఎం ఓపెన్ అవుతుంది. సో నాకు రెగ్యులర్గా యూజ్ అయ్యే ఐటమ్స్లో ఇది ఒకటి, ఆల్ ఇన్ వన్ అనుకోవచ్చు.
సో ఇలా మీకు కావాల్సిన దేన్నైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ గ్యాలరీ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం గ్యాలరీకి రీనేమ్ చేసాము. రీనేమ్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ వద్దు అనుకుంటే అసలు లేబులే తీసేయచ్చు. అండ్ ఐకాన్ మారవచ్చు. మనకి ఏ సపరేట్ యాప్స్ అవసరం లేదు. సో నేనైతే మెసేజ్ పెట్టాను. అండ్ అలాగే షార్ట్ కట్స్లోకి వెళ్ళి గెస్టర్స్లోకి వెళ్ళి డబల్ ట్యాప్లో క్లిక్ చేసి మనకు కావాల్సిన ఏ యాప్నైనా దేన్నైనా పెట్టుకోవచ్చు. షార్ట్ కట్నైనా మనం గెస్టర్స్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ట్రిపుల్ ట్యాప్కి పెట్టాను. ట్రిపుల్ ట్యాప్ MP3 వీడియో కన్వర్టర్ పెట్టున్నాను. సో ఇప్పుడు దాన్ని క్లిక్ చేసి చూద్దాం. ట్రిపుల్ ట్యాప్ కొట్టాను, ఇన్స్టెంట్గా MP3 కన్వర్టర్ ఓపెన్ అయింది. సో ఇలా మీకు కావాల్సిన దేన్నైనా పెట్టుకోవచ్చు. అండ్ ట్రాన్స్పరెంట్ ఇది వచ్చి మన యాప్ ఫోల్డర్లో పెట్టుకుంటాం కదా, ఏ ఫోల్డర్లో ఏమేమి ఉండాలని దాని బ్యాక్గ్రౌండ్ని పొజిషన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ కావాలి, ట్రాన్స్పరెంట్ ఎన్ని ఐకాన్స్ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర 4 ఐకాన్స్ ఉన్నాయి. సో దాన్ని వర్టికల్గా పెట్టుకోవాలా, ఆర్గనైజర్గా చేసుకోవాలా, లేదు ఎన్ని కారమ్స్గా చేసుకోవాలి అని ఇందులో పెట్టుకోవచ్చు. సో లేదు షో ఫోల్డర్స్ ఇది నేమ్ కావాలంటే పెట్టుకోవచ్చు. లేదు ఫోల్డర్ నేమే అవసరం లేదని కూడా తీసేయచ్చు. ఇందులో చాలా ఉంటాయి. లేదు ఇవన్నీ సెట్టింగ్స్ మన వల్ల కాదంటే మ్యాచ్ టు డెస్క్టాప్ పెట్టామంటే ప్రీవియస్ 2 సైజెస్ దీనికి అప్లై అవుతాయి. నేమ్స్ మార్చుకోవచ్చు. సో నేను చేసేది అయితే లేటెస్ట్ వర్షన్. మీకు ఏదైనా బోరింగ్ కొట్టే గూగుల్ స్టాక్ ఆండ్రాయిడ్ లాంచర్ ఉంటే ఇది వాడడంలో బెస్ట్ అనొచ్చు. ఇది ఆఫర్లో వచ్చినప్పుడు మీకు కమ్యూనిటీలో పెడతాను. సో డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 50 రూపీస్ ఈ లోపే ఉంటుంది, ఆఫర్స్లో మాత్రమే. సో ఇందులో గూగుల్ అసిస్టెంట్ వాడుతున్నా కదా, సెర్చ్ ఇంజిన్కి ప్రైవేట్గా ఇంకోటి పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు దీంట్లో అయితే డగ్డగో, గూగుల్ ప్లే స్టోర్ ఉంది. వీటికి ఆల్టర్నేట్ ఇంకేదైనా మనం ఇచ్చుకోవచ్చు, యాహూ కానీ సంథింగ్ అట్లాంటివి. అండ్ ఇంకేమున్నాయి చెప్పేదా, ఇంకేమున్నాయి ఐకాన్స్లో. సో ఈ యాప్స్ మనం ఫోల్డర్లో ఇస్తాం కదా, ఇది 3 రకాలుగా వేయచ్చు. ఇది ఒకటి. అండ్ ఇక్కడ ఎడిట్ బటన్ కొట్టిన తర్వాత ఇది చెప్పున్నాను మీకు, ఏ యాప్ స్వైప్ ఇది పెట్టుకుంటే జస్ట్ మీకైతే ఇంట్రెస్ట్గా ఉంటుంది వాడేదానికి. అవతల వాళ్ళకి మ్యాజిక్ లెక్కన అనిపిస్తుంది. వచ్చి గ్యాలరీ వెడ్జెట్, ఇందులో మనకు కావాల్సిన ఫొటోస్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇవైతే రీసెంట్గా ఎడిట్ చేసిన వీడియోస్ ఫొటోస్. ఓకే, ఇవైతే జస్ట్ టెస్ట్కి పెట్టాను. నాకు రెగ్యులర్గా యూజ్ అయ్యేది 1DM. ఇందులో ప్రతిదీ ఆల్ ఇన్ వన్ డిజిటల్ కాపీరైట్స్ ఉండే వీడియోస్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు. కొంచెం ట్రై చేయాలి. సో ఇప్పుడు కెమెరాకి 3 ఆప్షన్స్ పెట్టాను. ఇది ఓపెన్ కెమెరా, ఇది ఓపెన్ కెమెరా, ఇందాక వచ్చింది గూగుల్ కెమెరా. సో మనకు కావాల్సింది ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఈ యాప్ మీకు నచ్చినట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఫుల్ వీడియో చూసినందుకు. అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి